శ్రీమతి జానకమ్మ గారు విదుషీమణి. ఇదివరకు రోజుల్లో మన గోపాలాచార్య స్వామి వారి యొక్క అక్కగారు చాలా మంది మహిళలని విదుషీమణులుగా తయారు చేసినటువంటి మహనీయురాలు రంగనాయకమ్మ గారని, ఆ తర్వాత మా గోపాలాచార్య స్వామి వారి యొక్క ధర్మపత్ని మంగమ్మ గారు, ఆ తర్వాత వారి కుమార్తె చూడామణి గారు. వీరందరూ కూడా ప్రామాణికమైనటువంటి శైలిలో, ప్రామాణికమైనటువంటి రీతిలో గ్రంథాలని తాము అధ్యయనం చెయ్యడమే కాకుండా అందరికీ కూడా గ్రంథాలని నేర్పి వాళ్ళు తిరిగి గ్రంథాల మీద మాట్లాడగలిగేటట్లుగా తయారు చేసేవారు. పండితులని తయారు చేసే క్రమం గోపాలాచార్య స్వామి వారు ఆ పరంపరలో వచ్చేటటువంటి వ్యక్తులు ఎట్లా సాగించేవారో అదే క్రమంలో మహిళా లోకాన్నంతటినీ కూడా మంచిగా తయారు చేసే బాధ్యతను తీసుకుని వీరు నిర్వహిస్తూ ఉండేవారు. ఇప్పుడు ఆ తరువాత తరం శ్రీమతి జానకమ్మ గారు తీసుకొని ఆ ముగ్గురి యొక్క యోగ్యతని తమలో ఒక్కరిలోనే నింపుకొని వారు గ్రంథాధ్యయనం మీ అందరూ కూడా చేసేటట్లుగా తిరిగి మళ్ళీ మీరు గ్రంథాలని 10 మందికి చెప్పగలిగేటట్లుగా గ్రంథం మీద పదాలని తెలుసుకోవడం, పదార్థాన్ని తెలుసుకోవడం, తద్వారా దాన్ని 10 మందికి అందించేటటువంటి రీతిలో మిమ్మల్ని తయారు చేస్తున్నారు. మీరు అలాంటి ఒక ఒరవడిలో ఇమిడి మీ యొక్క సంప్రదాయ నిష్ఠని కొనసాగిస్తున్నందుకు ముందుగా మీకు అందరికీ కూడా మంగళాశాసనం చేస్తున్నాను.